బంగ్లాదేశ్లో అబ్సల్యూట్ లాలెస్నెస్ కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో ఒక అరాచకం ప్రబలుతోందన్నమాట. రీసెంట్ గా షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉన్నారో ఆయన ఇల్లుని డెమాలిష్ చేశారు బుల్డోజర్స్ పెట్టి. ఇంతకుముందు ఆయన ఉండే ఇల్లు మ్యూజియం చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కంప్లీట్ గా పడగొట్టేశారు. పడగొట్టిన ప్రొటెస్టర్స్ ఏమన్నారు తెలుసా? ఈ ఇల్లు ఫ్యాసిస్టులకు ఒక పిలిగ్రిమేజ్ సైట్ లాగా వ్యవహరించింది. అంటే ఫ్యాసిస్టులు ఉన్నారు, డిక్టేటర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇల్లుని కూల్చేసామని చెప్పారనమాట. దాంతో షేక్ హసీనా కూడా రెస్పాండ్ అయ్యారు. ఇండియా నుంచి ఆన్లైన్ లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో ఇప్పుడు కంప్లీట్ గా అరాచకం ఉంది, బంగ్లాదేశ్ లో టెర్రరిస్ట్ పరిపాలన ఉంది, బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ పరిపాలన టెర్రరిస్ట్ పరిపాలన పోలుస్తుంది, హిస్టరీని మార్చేయాలని ట్రై చేస్తున్నారు, బంగ్లాదేశ్ కరెన్సీ పైన షేక్ ముజీబుర్ రెహమాన్ బొమ్మ తీసేస్తున్నారు, అంతేకాదు ఆయన స్టాట్యూస్ డిసెక్రేట్ చేస్తున్నారు, ఆయన ఇల్లు పడేశారు అని హిస్టరీని తిరగరాయాలని కోరుకుంటున్నారు. చరిత్రతో ఆడుకుంటే చరిత్ర ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుందని చెప్పి అక్కడ కొంతమంది వాపోతున్నారు కూడా. చిన్మయ్ కృష్ణదాస్కు ఎవరైతే హిందూ రిలీజియస్ లీడర్ ఉన్నారో ఆయనకి ఇంతవరకు బెయిల్ రాలేదు. మైనారిటీస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఇంట్రిమ్ గవర్నమెంట్ కంప్లీట్గా లాలెస్గా ఉందని చెప్పి నిపుణులు వాపోతున్నారు. గత సంవత్సరం బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం షేక్ హసీనాని బయటికి పంపించేంత వరకు వచ్చింది. ఆ తర్వాత ఇంట్రిమ్ గవర్నమెంట్ పెట్టేంత వరకు వచ్చింది. కానీ ఇంట్రిమ్ గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ స్టేబుల్గా ఉందా అంటే కంప్లీట్గా అరాచకంతో ఉందన్నమాట. అంటే ఒకదాంతో మొదలై ఇప్పుడు ఒక్కొక్కటి బంగ్లాదేశ్లో అవుతూ వచ్చాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉందో అంతకంటే దారుణంగా బంగ్లాదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంది.